తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విభూషణ్, వాస్తు సామ్రాట్ హరి వాస్తు ఖాటేగర్ హరి గారు. వారితో మాట్లాడదాం. వాస్తుకి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. చాలా మంది ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్, అలాగే నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇల్లు ఉండడానికి కావచ్చు, లేదంటే వ్యాపార పరంగా కావచ్చు, కొత్తగా తీసుకుంటున్న ప్లేసెస్లో కూడా ఇది అనేది పాటిస్తూ ఉంటారు. ఎక్కువగా ఈస్ట్, నార్త్, ఇంకా నార్త్ ఈస్ట్ ఎక్కువగా. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, అందరికీ కూడా ఇది కలిసి వస్తుందంటారా? ఈస్ట్ ఫేసింగ్ కావచ్చు, నార్త్ ఫేసింగ్ కావచ్చు, లేదా కొంతమందికి మాత్రమే కలిసి వస్తుందా బాగా? ఒరిజినల్గా ఉత్తరం కానీ తూర్పు కానీ కలిసి వస్తుందనేది ఒక అపోహ. అంతే అంటారా? 100% అది. బట్ మన దేశం ప్రకారం తీసుకున్నప్పుడు ఏంటంటే, చల్లని వాతావరణం అనేది మీకు ఉత్తరానికి వస్తుంది, నెక్స్ట్ తూర్పుకి వస్తుంది క్లాక్ వైజ్. ఉదయం సూర్యుడు మీకు 6 గంటలకు ఉదయిస్తే తూర్పు, సో రాత్రి టైంలో ఉత్తరంలో ఉంటాడు చల్లదనం. సో తూర్పులో వచ్చినప్పుడు ఉదయపు సూర్యకిరణాలు చాలా మంచివి. అదేవిధంగా ఒక 11, 12 దాటిన తర్వాత ఆ తీవ్రత మనం తట్టుకోలేము. కాబట్టి దక్షిణం, పడమర అనేది చాలా మంది అవాయిడ్ చేసేస్తారు. ఇది ఒక రీజన్. అయితే చాలా మంది వర్డ్ ఒకటే ఏంటంటే, తూర్పు అయితేనే చాలా సూపర్, ఉత్తరం అయితే ఇంకా సూపర్, నార్త్ ఈస్ట్ పెడితే ఇంకా సూపర్. కొత్తగా ప్లాట్స్ కొనేవాళ్ళు, ఇల్లు కొనేవాళ్ళు ఇవి చూస్తూ ఉంటారు ఎక్కువ. 100%. అయితే తూర్పు సూపర్ అయినప్పుడు, ఉత్తరం సూపర్ అయినప్పుడు, నార్త్ ఈస్ట్ బిట్ ఇంకా సూపర్ అయినప్పుడు, అందులో అప్పుల పాలై ఇల్లమ్ముకున్న వాళ్ళు ఎంతమంది, ఉత్తరంలో అలా జరిగిన వాళ్ళు ఎంతమంది, తూర్పులో అలా జరిగిన వాళ్ళు ఎంతమంది? కొన్ని వందల వేల మంది ఉన్నారు. మరి దానికి అసలు ఎవరు సమాధానం చెప్తారు? పోనీ పడమరలో ఉండి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు, ఒక రేంజ్ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నేను రీసెంట్గా దక్షిణం ఫేసింగ్కి సంబంధించి ఒక ఫుల్ ఎపిసోడ్ చేశాను. వాళ్ళు మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలనే ఏలినోళ్ళు, ఒక 20-30 గ్రామాలు ఏలినోళ్ళు. ఆ ఇంటి లోపల ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఒక టాప్ రేంజ్ అనమాట వాళ్ళది. సో దక్షిణం వాళ్ళకి అట్లా కూడా కలిసి వచ్చింది. మరి ఎన్నో ఇండ్లు ఉన్నాయి. అలాగని కేవలం తూర్పు మాత్రమే మంచిది, ఉత్తరం మాత్రమే మంచిది అనేది రాంగ్. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేస్తున్నాం, ఒక అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం తీసుకున్నాం. పోనీ ఇటొక నలుగురు, అటొక నలుగురు ఉన్నారు. ఈ నలుగురు మంచి వాళ్ళ అంటే 100% మంచి వాళ్ళే. పోనీ ఆ నలుగురు మంచి వాళ్ళ అంటే ఆ నలుగురు మంచి వాళ్ళే. మరి వాళ్ళిద్దరు జాతకాలు మ్యాచ్ కావట్లేదు. ఓకే, ఇక్కడ మీకు అనుకూలమైన గ్రహం ఏది? నా పాయింట్ అర్థమవుతుందా? మీకు అనుకూలం ఇక్కడ నలుగురు ఉన్నారు. ఎగ్జాంపుల్ మొత్తం నలుగురు ఉన్నారు. ఈ నలుగురులో మీకు అనుకూలం ఎవరు? మీకు ఏదైనా సమస్య వస్తే ముందు అతన్ని చూస్తారా, చూడరా? మిగతా వాళ్ళని చూడం. సో మనకు అనుకూలమైన దిశ ఏదనేది ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి తూర్పు కలిసి వస్తుంది అనేది రాంగ్. అది బట్ తూర్పు ఫేసింగ్ కలిసి వచ్చేలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, వర్గుల ప్రకారం చేయొచ్చు, ఖండాల ప్రకారం చేయొచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తర్వాత తీసుకుందాం. అయితే ఒక్కొక్క పేర్లకు సంబంధించి, వర్గులకు సంబంధించి అసలు ఏ ఫేసింగ్ తీసుకోవాలి, ఇల్లు ఎటువైపు జరిపి కట్టాలి అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో అంత డీటెయిలింగ్గా మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటే కనుక మనము ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో తూర్పు మాత్రమే మంచిది అనేది అపోహ అందరూ తీసేసేయాల్సిందే. సో తూర్పు, ఉత్తరం 100% మంచివి. నెక్స్ట్ పడమర, దక్షిణం మంచివి కాదు అనేది అసలు మాట్లాడనే కూడదు. ఇక్కడ అన్ని గ్రహాలు, అన్ని దిశలు మంచివే. మీరు ఎక్కడన్నా పెద్ద పెద్ద దేవాలయాలు హోమం చేసేటప్పుడు మీరు చూడండి, 4 డోర్స్ 4 వేదాల ప్రకారం రాసి పెడతారు. సో 2 వేదాలు మంచివి అనేది ఎక్కడ లేదు, అన్నీ నంబర్ 1, అందులో ఎలాంటి ప్రశ్న లేదు. తూర్పు ప్రిఫరెన్స్కి నేను ఫస్ట్ ఒక రీజన్ చెప్పేసాను, ఉదయపు సూర్యకిరణాలు. కరెక్ట్, అదొకటే రీజన్. సో ఇంకొక రీజన్ ఏంటంటే, తూర్పులో ఎక్కువ ఖాళీ ఉంటే మాకు చాలా బాగా పనిచేస్తుంది, ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అది 100% రాంగ్. అది అన్ని దిశలు మంచివి, అన్ని దిశల్లో మీరు ఖాళీ జాగా ఉండొచ్చు, దాంట్లో ఎలాంటి ప్రశ్న లేదు. ఓకే. అలాగే కొంతమంది వ్యాపారస్తులు ఇప్పుడు ఈ ఫేసింగ్ లో కూర్చుంటే బాగుంటుంది, ఈస్ట్ ఫేసింగ్ లో కూర్చుంటే కలిసి వస్తుంది అంటారు. దానికి కూడా మీ సమాధానం? సో ఇక్కడ ఒకటండి, మీరు ఎటు కూర్చోవాలి అని మాట్లాడుతున్నారు కదా. మనకు ఎవరైతే
వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి సంబంధించిన మొట్టమొదటి దిశ ఇంపార్టెంట్. ప్లస్ ఒక షాప్లో కానీ ఒక ఇంటిలో కానీ తన బెడ్రూమ్ కానీ తన సిట్టింగ్ పొజిషన్ ఆఫీస్లో కానీ షాప్లో కానీ కూర్చునే ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ప్లేస్ కూడా మనకేందంటే వర్గుల ప్రకారం చూసుకొని కూర్చోవాలి. అది కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సో వ్యాపారానికి అన్నిటికంటే మించింది కేవలం దక్షిణ ఫేసింగ్ మాత్రమే, ఇంకా మిగతావి ఏవి పనిచేయవు. చాలామంది దక్షిణంలో పల్లం ఉండొద్దు అని మాట్లాడతారు, కానీ వ్యాపార సంస్థకు మాత్రం పల్లం ఉండొచ్చు. అలా ఉంటే ఉన్నదంతా పోతుంది అంటారు. వ్యాపారంలో జరగాల్సింది ఏంటిది? షాప్లో ఉన్న వస్తువులన్నీ పోతూనే ఉండాలి. అలా పోవాలన్నప్పుడు ఖచ్చితంగా అలా స్లోప్ ఉంటేనే అది యోగిస్తుంది. సో కేవలం ఒక వ్యాపారానికి మాత్రం ఇది 100% సూపర్, అందులో ఎలాంటి ప్రశ్న లేదు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఉండేటువంటి డౌటే ఇది, కాబట్టి దీనికి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేబీ అందరికి కూడా ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ధన్యవాదాలు గురుగారు. చూస్తున్నారు కదండి, ఇంకా దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఏమైనా మీరు తెలుసుకోవాలనుకున్న, మీ ఇంటికి సంబంధించి ఫేసింగ్కి సంబంధించి కావచ్చు, మీరు కొత్తగా ఏమైనా కొనాలి అనుకున్నప్పుడు కూడా ఏదైనా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.